హాయ్ మై డియర్ తెలంగాణ నీ స్టూడెంట్స్ అండ్ డియర్ పేరెంట్స్. మరి సెకండ్ ఫేజ్లో మనకి ఇప్పుడు వరకు ఎన్ని సీట్స్ మిగిలి ఉన్నాయి? ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అయిపోయింది. మరి క్లాసులు కూడా త్వరలో స్టార్ట్ అవుతాయి. మరి సెకండ్ ఫేజ్లో అప్లై చేసుకున్న వాళ్ళకి మరి ఈ రోజు నుంచి అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి. మరి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయి, మరి వచ్చే అవకాశం ఉందా లేదా, వివిధ కేటగిరీల వారిగా వచ్చే అవకాశం ఉందనేది ఈ వీడియోలో చూద్దాం మనం. మరి రెండో రౌండ్కు 1400, మరి ఈ యొక్క వార్తా కథనంలో అయితే రెండో రౌండ్కు సెకండ్ ఫేజ్ అంటే సెకండ్ ఫేజ్కి మరి సెకండ్ ఫేజ్కి సంబంధించినవి మనకి ఏంటంటే రెండో రౌండ్కి 1465 ఎంబీబీఎస్ సీట్స్ ఉన్నాయని మనకి ఒక వార్తా కథనంలో అయితే ఇప్పటివరకు అయితే మనకి అప్డేట్ రావడం జరిగింది. మరి అదేవిధంగా రేపటి వరకు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకునే అవకాశం, ఈ రోజు నుంచి రేపటి వరకు వెబ్ ఆప్షన్స్, రేపే లాస్ట్ డేటు. మరి రాష్ట్రంలో ప్రభుత్వ ప్రైవేటు వైద్య కళాశాలలో కన్వీనర్ కోటా సీట్లలో రెండో రౌండ్ ఆప్షన్లకు అవకాశం ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలను శుక్రవారం కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం వెల్లడించింది. మొదటి రౌండ్లో సీట్లలో కేటాయింపు, ఎంబీబీఎస్ సీట్ల అడ్మిషన్ అనంతరం అందుబాటులో ఉన్న సీట్ల వివరాలు, మనకి ఎన్ని సీట్లు అయితే అవైలబిలిటీ ఉంది అనే విషయాన్ని వచ్చినాయి. మరి రెండో రౌండ్కు కన్వీనర్ కోటాలో మొత్తము 1465 సీట్స్ అయితే ఉన్నాయి. మరి ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉండగా మైనారిటీ కాలేజీల్లో 14 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. మైనారిటీ కాలేజ్ అంటే డెక్కన్ కాలేజ్, ముస్లిం మైనారిటీ కాలేజీల్లో. రెండో రౌండ్ కన్వీనర్ కోట ఎంబీబీఎస్ సీట్ల ఎంపికకు ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 1 గంట వరకు ఆప్షన్లకు విశ్వవిద్యాలయం అవకాశం కల్పించింది. 6వ తారీఖు అంటే ఇవాళ 5వ తారీఖు, మరి రేపు 6వ తారీఖు మధ్యాహ్నం 1 గంటకు వెబ్ ఆప్షన్స్ అయితే ప్రతి ఒక్కళ్ళు ఇచ్చుకోవాలి. మొదటి రౌండ్లో ఎంబీబీఎస్ సీట్లు దక్కించుకున్న వారిలో 17 మంది విద్యార్థులు వివిధ కళాశాల అడ్మిషన్లు తీసుకోలేదు. ఫస్ట్ రౌండ్లో ఏం చేశారంటే 17 మంది రిపోర్ట్ చేయలేదు. ఎంతమంది రిపోర్ట్ చేయలేదు? 17 మంది రిపోర్ట్. అంటే నిన్న మరి 4వ తేదీ 4th 1 గంట 1 o'clock లోపు, మధ్యాహ్నం 1 o'clock లోపు అయితే రిపోర్ట్ చేయమన్నారు. కానీ దే ఆర్ నాట్ రిపోర్టెడ్ 17 మెంబర్స్ ఎట్ కాలేజ్. గుర్తుపెట్టుకోండి ప్రతి ఒక్కళ్ళు 17 మెంబర్స్. కేటగిరీల వారీగా మరి అందుబాటులో ఉన్న ఎంబీబీఎస్ సీట్ల వివరాలు ఈ విధంగా ఉన్నాయి. కేటగిరీ వారీగా మరి ఈ విధంగా ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. సో ఇది ఓపెన్ కేటగిరీలో 74 ఉండి, 74లో జనరల్లో 74, బాలికలు 35, మరి ఎస్సీ 111 సీట్లు ఉండి, మరి ఎస్సీలో జనరల్ 111, మరి అమ్మాయిలు ఎస్సీలో అమ్మాయిలు 60, మరి ఎస్టీలో జనరల్ 58, మరి అమ్మాయిలు అయితే గర్ల్స్ అయితే 22 ఉండటం జరిగింది. బీసీఏ జనరల్ 161, మరి బీసీఏ గర్ల్స్ 30 ఉండటం జరిగింది. బీసీబీ 267 ఉన్నారు. మరి బీసీబీలో గర్ల్స్ 123 ఉండటం జరిగింది. బీసీసీలో 15 జనరల్, 4 గర్ల్స్ ఉండటం జరిగింది బీసీసీలో. బీసీడీలో 197, మరి జనరల్, మరి 98 అయితే బాలికలు మరి గర్ల్స్ ఉండటం జరిగింది. బీసీఈలో మరి 73 బాలికలు మరి 73 ఉన్నారు. మరి అదేవిధంగా జనరల్ 73, మైనారిటీ ఇక్కడ మైనారిటీ ముస్లిం మైనారిటీ మరి 40 అయితే మరి ఈ విధంగా ఉండటం జరిగింది. మరి ఈడబ్ల్యూఎస్ 48 జనరల్, మరి 49 అయితే మరి అమ్మాయిలు గర్ల్స్ ఉండటం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ఈరోజు మరి ఎంబీబీఎస్ అడ్మిషన్కి లాస్ట్ టుమారో 6th ఈజ్ లాస్ట్ డేటు. ప్రతి ఒక్కళ్ళు కూడా మరి అప్డేట్ చేయండి. మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు నుంచే వెబ్ ఆప్షన్స్ క్లోజ్ చేసుకోవాలి. రేపు మరి ఇక్కడ ఉన్నాయి కదా, మరి వారిలో విద్యార్థులు అడ్మిషన్ తీసుకోవాలి. మరి అదేవిధంగా చూసినట్టయితే ఇక్కడ చూడండి, ఈ నెల 6వ తేదీ మధ్యాహ్నం 1 గంటకు ఆ వెబ్ ఆప్షన్ల అవకాశం కల్పించింది. సపోజ్ ఈ రోజు నుంచి మరి ఒక జస్ట్ 24 hours ఇవ్వటం జరిగింది. మరి ఈరోజు 5th కానీ మరి అక్టోబర్ 5th నుంచి అక్టోబర్ 5th 1 గంట నుంచి మరి అక్టోబర్ 6th 1 గంట వరకు, అంటే 24 hours ఇచ్చారు టైం ప్రతి ఒక్కరికి. దే హ్యావ్ గివెన్ టైం ఫర్ ద 24 hours. ఈ 24 hoursలో మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. ఏమేమి కాలేజీల్లో కళాశాలలో ఉన్నాయి మరి ఆ డేటా కూడా నేను ఇవ్వటం జరుగుతుంది. ఎక్కడెక్కడ ఖాళీగా ఉన్నాయి అది కూడా మన ఛానల్లో ఇవ్వటం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.